ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇద్దరు అనాథలకు పుట్టిన ఇంకొక అనాథ అని చెప్పాలా? పెళ్లి కాని తల్లిలా బ్రతకాలా? అవమానాలు భరించాలా? ఎందుకు ఇలా చేశావు అని నా బిడ్డ నన్ను అడిగితే ఏం సమాధానం చెప్పాలి? నాలో సగం నువ్వైతే మిగతా సగం అహల్య. తనకి ఎవ్వరూ లేర్రా. అహల్య బాధ్యత నీదే. ఇక నుంచి తనకి అన్ని నువ్వే. ఇంకో అనాథ. తనకి అన్ని నువ్వే. ఇంకో అనాథ. తనకి అన్ని నువ్వే. ఇంకో అనాథ. నువ్వే. ఇంకో అనాథ. ఇంకో అనాథ. ఈ సమస్యకి పరిష్కారం ఉంది. అదితి, గౌతమ్ ఇంకా రాలేదు. టైంకి వస్తాడంటావా? మాట ఇచ్చాడు, తప్పకుండా వస్తాడు. శ్రావ్య, ఏంటేదో ఆలోచిస్తున్నావు? హనీమూన్ గురించా? హనీమూనా నా బొంద. గౌతమ్ అన్నయ్య ఇంద్ర అన్నయ్యని తీసుకొస్తే నానమ్మ ఏం గొడవ చేస్తుందో ఏమో అని భయంగా ఉందక్క. శ్రావ్య, ఇప్పుడు నీకు కావాల్సింది భయం కాదు, సిగ్గు. ఎందుకంటే గౌతమ్ అంత కాన్ఫిడెంట్గా ఇంద్రాని తీసుకురావడానికి వెళ్ళాడు అంటే అర్థమేంటి? ఏం జరిగినా తను చూసుకుంటాడు అని. సో టెన్షన్ పక్కన పెట్టి పెళ్లి మూడ్లోకి రా. లైఫ్లో ఒకే ఒక్కసారి జరిగే శుభకార్యం ఇది. ఇప్పుడే హ్యాపీగా ఫీల్ అవ్వకుంటే రేపు లైఫ్ లాంగ్ డిసప్పాయింట్ అవుతావు. అంతేనంటావా అదితి? బిందాస్గా అంతే. చిల్ యార్. కలవట్లేదు. సుభద్ర, గౌతమ్ ఇంద్ర ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే కలవడం లేదు. మళ్ళీ నీ చిన్న కొడుకేదైనా? ఊరుకోండి, మీకెప్పుడు వాడి మీద అనుమానం. ఫస్ట్ టైం ఇంటి బాధ్యతని, మీ బాధని నెత్తిమీద వేసుకుని వెళ్ళాడు. చెప్పిన టైంకి ఇంద్రతో వస్తాడు. కానీ నా భయం అంతా అత్తయ్యగారి గురించే. సుభద్ర, పందిట్లో పెళ్ళాపి పరువు పోయేలా గొడవ చేయకూడదనే అన్నవరంలో చేద్దాం అనుకున్న పెళ్లిని ఇలా అందరి ముందు జరిపిస్తున్నాడు. ఏదైనా ఉంటే ఇంటికెళ్ళాక చూసుకుందాంలే. సరే సరే. అన్నయ్య, టైం అవుతోంది. గౌతమ్ ఇంకా రాలేదేంటి? వచ్చేస్తాడు దినా. ముహూర్తం టైం కూడా చెప్పాను, వచ్చేస్తాడు.
అమ్మా, పెళ్లి కుమారులను తీసుకొస్తే గణపతి పూజ జరిపించాలి. సుభద్ర, నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురా. అలాగేనండి. పెళ్లి కుమారులను రమ్మంటే పెళ్లి కూతురు వస్తుందేమిటి? అమ్మా, నేను పిలిచింది పెళ్లి కుమారుల్ని, పెళ్లి కుమార్తెని కాదు. తెలుసు పంతులు గారు, కాకపోతే మా ఆయన కొంచెం పని మీద కాశ్మీర్ వెళ్లారు. ముహూర్తం టైంకి వచ్చేస్తారు. ఈలోపు మా ఆయన చేయాల్సిన పనులు పూజలు ఉంటాయి కదా, అవి నాతో చేయిస్తారని నేను వచ్చేసాను. ఏమిటి, నీతో పెళ్లి పెట్టుకుని వేరే పని మీద కాశ్మీర్ వెళ్ళాడా? ఆ చిన్న ప్రాజెక్ట్ వర్క్, మీరు కానివ్వండి. అలాగేనమ్మా, అలాగే. ఓం యశివానామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం ఇంద్రియవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవీ నారాయణీ నమోస్తుతే. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. బుజ్జి, నువ్వెళ్ళి గౌతమ్ మావి వాళ్ళు వస్తున్నారో లేదో చూడు. అలాగే అమ్మమ్మా. ప్రణో దేవి సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు. గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.